హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా చెప్పండి, సినిమా కలెక్షన్స్ ప్రొడ్యూసర్ డే బై డే రోజుకి ఒకటి సో గ్రాస్ అని వేస్తూనే ఉంటారు. మనం చూసాం పుష్ప కూడా 1000 కోట్ల పైన 1500 కోట్లు. బట్ ఈ ఐటీ రైట్స్ జరిగింది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపించింది? పుష్ప సంబంధించి, మైత్రికి సంబంధించి, దిల్ రాజు గారికి సంబంధించి. ఐటీ రైట్స్ అంటే ఇట్స్ 1800-1500 crores రెవెన్యూస్, 1800 crores రెవెన్యూస్ ఉంటాయి. 18+ అనుకుంటా. ఐ డోంట్ థింక్ ద లాస్ట్ నెంబర్. డెఫినెట్ గా ఐటీ వాళ్ళని ఫోకస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఇన్వెటబుల్. బికాస్ ఇప్పుడు అంత రెవెన్యూ ఒక సినిమా మీద వచ్చినప్పుడు డెఫినెట్లీ అడ్వాన్స్ ట్యాక్సెస్ ఎట్లా కట్టారు, లేదంటే రేపు పొద్దున్న ట్యాక్స్ కట్టేటప్పుడు లేదన్నా ఇవన్నీ కూడా పబ్లిసిటీ ఫిగర్స్ అంటారా ఏంటి అనేది దే వాంట్ టు టేక్ ద ఎవ్రీ ప్రూఫ్. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి. సో దీన్ని జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి పెద్దది ఏది వచ్చినా జనరల్ గా వస్తారు, దే విల్ టేక్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్, దే విల్ రికార్డ్ ఇట్. రేపు పొద్దున్న ట్యాక్స్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ మారకుండా. సో దట్స్ వాట్ ఐ థింక్ దే డిడ్ ఫర్ మైత్రి అండ్ అది వీ థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ కొంతమంది లేదు వీళ్ళ దగ్గర 100 కోట్ల క్యాష్ ఉంది, అది దొరికింది, ఇది దొరికింది, ఇవన్నీ ఫేక్. ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాష్ అనేది చాలా తగ్గిపోయింది. అవును, చాలా చాలా తగ్గిపోయింది క్యాష్ అనేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ జిఎస్టీ అన్ని వచ్చిన తర్వాత అంత ఈజీగా లేదు. డిస్ట్రిబ్యూటర్ కి ఏంటంటే ఇప్పుడు క్యాష్ చేస్తే లాస్ వాళ్ళకి. డిస్ట్రిబ్యూటర్ దే లూజ్ దేర్ ఇన్పుట్స్, జిఎస్టీ ఇన్పుట్ పోతుంది వాళ్ళకి. అందుకని చెప్పి 100% డిస్ట్రిబ్యూటర్ కూడా క్యాష్ ఒప్పుకోవట్లేదు. అందుకని ఇరువట్లాగా ఏదో క్యాష్ ఫ్లో ఇండస్ట్రీలో అద్భుతంగా ఉందంటే మాత్రం అది మిత్తే. అది పోయింది. అది ఈవెన్ హీరో రెమ్యునరేషన్ మీద కూడా ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు కదా. సినిమాలో ఒక పార్ట్ వాళ్ళు కూడా ఒక షేర్ 200 crores 300 crores. ఈవెన్ పుష్ప కూడా బన్నీ గారు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పేసి హెడ్ లైన్స్ మీద హెడ్ లైన్స్ చూసాం మనం మొన్న. ఇది నిజంగా నాకైతే ఎట్లా అనిపిస్తుంది, 300 కోట్ల రెమ్యునరేషన్ ఉంటుందా సార్? ఊరుకోండి సార్, ఎన్ని కాదు సార్. ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నారు అనుకోండి, ఓకే, దే హ్యావ్ టు పే ద స్పైక్ ట్యాక్స్ ఆఫ్ 40%. ఎస్, ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్. వాళ్ళ కంపెనీ కాదు 25% ట్యాక్స్ కడతారు. దే హ్యావ్ టు పే ద 35% ప్లస్ ఎస్సీ అని కలిపితే నియర్లీ కంపెనీ 39% ఎంతో వస్తుంది వాళ్ళకి. నియర్ హై బ్రాకెట్ లో ఉంటారు కదా. సో 40% స్ట్రైట్ అవే ట్యాక్స్ పోతుంది వాళ్ళకి. వాళ్ళకి వచ్చింది ఇంటికి 100 రూపాయలకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదు 60 రూపాయలు. 60 రూపాయలకి లేదు. ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. అవును, అందరూ పుష్పకి ఇంత రెమ్యునరేషన్ అని చూస్తున్నారు, కానీ పుష్ప అనేది 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అది. అండ్ పోతే ట్యాక్స్ పోతే 5 సంవత్సరాలు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అది అంతే. దానికన్నా మామూలు ఎక్కువ సంపాదిస్తారు. అవును, అందుకంటే అందరూ సినిమా అంటే సినిమా కింద చూస్తారు తప్ప దాని వెనకాల దేర్ ఎఫర్ట్ ఇస్ 3 years కదా. అవును, ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ అంటే రంగస్థలం తర్వాత ఆయన మళ్ళీ పుష్పయే. రంగస్థలం ఎప్పుడు వచ్చింది? వాళ్ళకున్న వ్యాపకం కూడా సినిమానే. ఏముండవు వీళ్ళకి, వేరే బిజినెసెస్ కూడా ఏముండదు. ఒక యాక్టర్ అన్నాక వేరే బిజినెసెస్ ఒక స్టేజ్ కి వెళ్ళి రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో చేసుకోగలరు తప్ప వెన్ దే ఆర్ ఆన్ గోయింగ్ దే కాంట్ డూ ద అదర్ బిజినెసెస్. వాళ్ళకి అంత ఉండదు. ఒకవేళ నిజంగా చేసినా కూడా అవతల ఎత్తుకెళ్ళిపోవచ్చు కూడా పని అంత ఈజీ. ఎందుకంటే పట్టించుకున్నంత టైం కూడా ఉండదు.